అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేస్తే మంచిది, ఏ వైపు వెళ్ళాలి, అటు డిప్లొమా వైపు వెళ్ళాలా, లేదా ఇటు మనం ఐటీఐ సెక్టర్ వైపు వెళ్ళాలా, ఇంటర్మీడియట్ చదవాలా, పాలిటెక్నిక్ కోర్సులు చదవాలా అని సతమతం అయితే పడుతూ ఉంటారు. ఒకటే నిర్ధారించుకోండి, మీరు మనం తొందరగా లైఫ్లో సెటిల్ కావాలంటే ఇక్కడ డిప్లొమా కోర్సెస్ అయినా లేదా పాలిటెక్నిక్ కోర్సెస్ అయినా, మరీ ముఖ్యంగా ఐటీఐ సెక్టర్స్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. ఈ కోర్సులు మీరు చేసినట్టయితే అతి చిన్న ఏజ్లోనే మంచిగా సెటిల్ అయితే అయిపోవచ్చు అనమాట. సో మరి ఆ ఆలోచన ఉన్నట్టయితే 2025 ఐటీఐ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రాబోతోంది, సో దాని గురించి అడ్మిషన్ ఏంటి, ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా డీటెయిల్గా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 10వ తరగతి పూర్తయిన తర్వాత వీలైనంత త్వరగా సంపాదన అందించే మార్గాలలో ప్రధానమైనవి ఐటీఐ కోర్సులు. చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్ళు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎస్, మరి దీనికి సంబంధించినటువంటి ప్రవేశ అర్హత ఏంటి, సో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే అర్హత ఏముండాలి అనేది చూస్తే, సో గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 10వ తరగతి పూర్తి చేసినటువంటి వాళ్ళు ఐటీఐ కోర్సులకు అర్హులు. ఇందులో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి అంటే ఏం లేదు. అయితే సాధారణంగా 14 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళనైతే ఈ యొక్క ఐటీఐ కోర్సులో జాయిన్ అవుతుంటారు. ఐటీఐలో కొన్ని ట్రేడులకు 8వ తరగతి ఉత్తీర్ణత ఉన్నా సరిపోతుందన్నమాట. అంతేకాకుండా ఈ ఐటీఐలో ఉన్నటువంటి కోర్సులు, ముఖ్యమైనటువంటి కోర్సులు ఏవి అనేది కానీ చూసుకున్నట్టయితే, ఐటీఐ కోర్సులో ఎక్కువ మంది చేరేవి, కోరుకునేవి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, అలాగే రెఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, డ్రాఫ్ట్ మ్యాన్, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి కోర్సులు అయితే ఉంటాయి. వీటిని చాలామంది ఎన్నుకుంటూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్, ఎంచుకున్నటువంటి ట్రేడ్ ఆధారంగా కోర్స్ వ్యవధి అనేది 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపలైతే ఈ కోర్సు ఉంటుంది. ఈ కోర్సులన్నీ తరగతి గది పాఠాలతో పాటు ఆచరణాత్మక శిక్షణలతో ఉంటాయి. అంటే మనకు ప్రాక్టికల్ కూడా అందుబాటులో ఉంటాయని చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. కొత్త కోర్సులు కూడా ఐటీఐలో పొందుపరచడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐటీఐలో సోలార్ టెక్నీషియన్, ఐఓటీ టెక్నీషియన్, డ్రోన్ మెకానిక్, సిఎన్సి మెకానికల్ ఆపరేటర్, రోబోటిక్స్ ప్రాసెస్, నెక్స్ట్ ఆటోమేషన్ లాంటి కోర్సులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. నెక్స్ట్ అంతేకాకుండా అధిక డిమాండ్ ఉన్న పరిశ్రమల అవసరాలు తీర్చే రీతిలో ఈ కొత్త తరం కోర్సులు కూడా ఉండబోతున్నాయి. సో ప్రస్తుతం కంపెనీలన్నీ పనితనం ఉన్న వృత్తి నిపుణులను వెంటనే తీసుకోవడానికి సిద్ధమైతే ఉంటాయి. అందులో ఐటీఐ కూడా ప్రధానమైనటువంటి కోర్సు అని చెప్పాలి. సో మే లేదా జూన్లో ఈ ఐటీఐ అడ్మిషన్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి మనకు అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి అధికారిక ఐటీఐ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం మే లేదా జూన్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ రాష్ట్ర ఐటీఐ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ట్రేడ్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకొని కౌన్సిలింగ్ అయితే హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకొని ఒక డేట్ అనేది మీకు మెన్షన్ చేస్తారో ఆ డేట్లో కౌన్సిలింగ్ అయితే మీరు హాజరైతే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, జెరాక్స్ అన్నీ అక్కడ ఇచ్చేసి మీరు కౌన్సిలింగ్ హాజరైతే సీట్ అనేది అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.